నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. వరుసగా కీలక నేతలపై కేసులు, ఆరోపణలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అవినీతి ఆరోపణలు వరుసగా వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు పార్టీ ప్రతిష్ట అనేది మసకబారుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంతో ఇక క్యాడర్లో కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి, అలాగే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంతో కీలకంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయంలో వరుసగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలపై వరుసగా కేసులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఇటు అధికార పార్టీ నుండి అలాగే మిగతా పార్టీ నుండి కూడా ఆరోపణలు కొనసాగుతున్నాయి. అంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన సమయంలో తిరిగి సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ హయాంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనది, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సో ఆ ప్రాజెక్టు కోసం ఏకంగా సుమారు 1,00,000 కోట్ల అయితే కేటాయించారు. ఇక 2-3 బ్యారేజ్లు కూడా నిర్మించారు. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు మొదలైందో అప్పటి నుండి కూడా బీఆర్ఎస్కి ఇక శని పట్టినట్టు తయారైంది. అప్పటి నుండి కూడా సమస్యల సుడిగుండంలో కూడా చిక్కుపోయింది. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలకు అస్త్రం ఇచ్చినట్టుగా అయిపోయింది. ఇక వివాదాలు ఆ మేడిగడ్డ నుండి వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక కమిషన్ అయితే ఏర్పాటు చేసింది కాళేశ్వరం విషయంలో. ఇక వివాదాస్పదంగా కొనసాగుతుంది. ఇటు అధికార పార్టీ నుండి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు ఆ కమిషన్ త్వరలో రిపోర్టు రాబోతుంది. ఆ రిపోర్ట్లో మాత్రం ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ హస్తం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పుడున్న హరీష్ రావు పేరు కూడా వినిపిస్తుంది. ఇక పలు కీలకమైన అధికారులు కూడా అందులో ఉండే నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో ఇక పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతుంది ఆ పార్టీలో. ఇక అధికార పార్టీకి మిగతా పార్టీలో కూడా అస్త్రంగా మారడంతో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కూడా పలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వివాదం, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్ కాల్స్, అలాగే కోర్టు సంబంధించిన కీలకమైన జడ్జిల ఫోన్ కాల్స్, ప్రైవేటు వ్యక్తుల ఫోన్ కాల్స్, అధికారుల ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్టు కూడా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ పేరు అయితే వినిపిస్తూ ఉంది. దాంతోపాటు హరీష్ రావు పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా వాళ్ళ ప్రత్యర్థుల యొక్క సమాచారం తెలుసుకోవడానికి, కదలికలను తెలుసుకోవడానికి, వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారు. అధికారుల సమాచారంతో, సలహాలతో, సూచనలతో అన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికోసమే ఈ అంశం పైన కూడా సమాధానం చెప్పుకోవడానికి పూర్తిగా సమయం అయిపోయిన పరిస్థితి. అంటే ఒకవైపు కాళేశ్వరంపై సమాధానం చెప్పుకోలేక, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చెప్పుకోలేక ఇటు సతమతం అవుతున్న టైంలో మరోవైపు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసు కూడా బీఆర్ఎస్ను వెంటాడుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ కూడా ఈ యొక్క కేసు అయితే మాత్రం చుట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సరైన నిబంధనలు పాటించకుండా 55 కోట్లు విదేశీ కంపెనీలకు అందించడాన్ని హెచ్ఎండిఏ రూల్స్ పక్కన పెట్టి, ఎలక్షన్ కోడ్ పక్కన పెట్టి, ఆర్బీఐ రూల్స్ పక్కన పెట్టి ఇలా చట్ట విరుద్ధంగా డబ్బులు పంపించారన్న ఆరోపణలు కేటీఆర్ చుట్టూ కూడా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన విచారణ కూడా తుది దశకు వచ్చింది. ఇక వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఈ మధ్య కాలంలో మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఆయన హస్తం ఉంది. పెద్ద ఎత్తున కొనుగోలు జరిగాయి. తక్కువ రేటు కాకుండా ఎక్కువ రేటు కోట్ జరిగింది. ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా జరుగుతుంది. మరోవైపు గొర్రెల స్కామ్ విషయంలో కూడా మాజీ మంత్రి తలసాని పాత్ర ఉన్నట్టు కూడా తెలిసింది. భారీ స్కామ్ జరిగింది. ఈ విషయంలో మాత్రం లెక్కలు కూడా చాలా తారుమారు చేశారు. అసలు చాలా ఎక్కువ లెక్కలు చేసి కూడా బాగా కాజేశారు డబ్బులను కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ముందు వాళ్ళ హయాంలో చేసిన తప్పులపై ఆరోపణలకై సమానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళపై పడ్డ బురదను కడుక్కోవాల్సిందికే సగం సమయం అయితే పూర్తి అవుతున్న సందర్భం కనిపిస్తుంది. దీంతో ప్రజా సమస్యలకు ఫీల్డ్ లెవెల్లో పోరాటం, ఆందోళన, నిరసన చేయాల్సిన టైంలో ముందుగా క్యాడర్ కూడా ఒక రకంగా అయోమయంలో పడిపోయింది. ఇటు అధికార పార్టీ చేస్తున్న దాడికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండడంతో పార్టీ యొక్క తీరు, పార్టీ మనుగడపై కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశాలు మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది ఈ సమయంలో అంటే, తాజాగా రాజలింగమూర్తి హత్య తర్వాత కూడా బీఆర్ఎస్ చుట్టూ కూడా ఈ యొక్క వివాదం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా అవకతవకలు జరిగాయని కూడా ఆయన సామాజిక కార్యకర్తగా భూపాలపల్లిలో ఉండే వ్యక్తి కేసు వేయడం, ఆ కేసు కూడా
తుది విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన హత్య జరగడంతో ఒక్కసారిగా అధికార పార్టీ అలాగే చాలామంది కూడా దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది. ఒకవేళ ఈ కేసు ముందడుగేస్తే మాత్రం రేపు కేసీఆర్ అలాగే హరీష్ రావు అలాగే కీలక వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క ఆరోపణలు కూడా నిజమయ్యే అవకాశం ఉంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అందుకోసమే ఆయనను హత్య చేసేయడంలో కారణం ఉంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా తాజాగా అధికార పార్టీ చెందిన మంత్రి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేంది అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మంత్రులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో ఈ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మా పార్టీకి సంబంధం లేదు, అది స్థానికంగా జరిగిన భూ వివాదాల కారణంగా హత్య జరిగింది తప్ప పార్టీకి సంబంధం లేదు. మేము ఏ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదు. పోయి ప్రతిపక్షంలో ఉన్నాము. ఇలాంటి సమయంలో మేమెందుకు చేస్తాము, మాకు అధికార పార్టీ నుండి ఏదో ఇబ్బంది అవుతుంది కదా, మేమెందుకు చేస్తామని కూడా చెప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇలా కేసుల చుట్టూ కేసులు వరుసగా కొనసాగుతున్నాయి. మరోవైపు కమిషన్ల పేరుతో విచారణ కొనసాగుతుంది. త్వరలో రిపోర్ట్ రాబోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటే కీలక నేతలు చుట్టే మీరు కీలక నేతలు చుట్టూ అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉంటారో వారే ప్రధానంగా ఈ యొక్క ఆరోపణలో ఇరుక్కునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వినిపిస్తూ ఉంది. కాళేశ్వరం విషయంలో ఆయనే మొత్తం కర్త కర్మ క్రియ, ఆయన చెప్పినట్టే మేము చేశామని అధికారులు చెప్తున్నారు. ఇక ఆయనే డిజైన్ చేశారు. ఈ యొక్క కొనుగోలు విషయంలో కానీ ఈ యొక్క కాంట్రాక్ట్ విషయంలో కానీ అన్నీ కూడా ఆయన కేంద్రంగానే నడిచాయి. ఆయన చెప్పినట్టే మేము చేసామని కూడా అంటున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ చుట్టూ కూడా అది కొనసాగుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ఇటు కేటీఆర్ పేరు ఇటు హరీష్ రావు పేరు మాత్రం వినిపిస్తుంది. మరికొంతమందిని మంత్రులు స్థానికంగా ఉన్న నేతలపై చేసినట్టు కూడా అదొక ఆరోపణ. అంటే మేజర్గా 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ అంటే ఒకవైపు కేటీఆర్ ఇటు హరీష్ రావు పేరు వినిపిస్తుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా అరెస్ట్ కావడంతో ఎమ్మెల్సీ కవితపై ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ సంబంధించిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి అదొక మైనస్గా మారిపోయింది. ఇక విద్యుత్ కొనుగోలు విషయంలో జయేష్ రెడ్డి పేరు అలాగే దాంతోపాటు ఈ యొక్క గొర్రెల స్కామ్ విషయంలో తలసాని పేరు, దాని తర్వాత ఈ యొక్క సెక్రటేరియట్ నిర్మాణంలో కూడా అప్పటి మంత్రి అయిన వేముల ప్రశాంత్ కూడా దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇలా ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళ చుట్టూ కూడా కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రులైన మల్లారెడ్డి అయితేంది అక్కడ కబ్జా సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒక్కొక్కరి పల్లా సంబంధించింది కూడా కొన్ని ఆయన కాలేజీలో ఏదైతే ఉందో అనురాగ్ యూనివర్సిటీ సంబంధించింది భూ కబ్జా చేశారనే అటో ఆరోపణలు ఉన్నాయి. వరుసగా ఆరోపణల చుట్టూ అయితే కొనసాగుతుంది. అప్పట్లో ఉన్న మాజీ మంత్రులపై బీఆర్ఎస్ కీలక నేతలపై అలాగే ఎమ్మెల్యేలపై కూడా ఈ కేసులు జరుగుతుండడంతో ఆరోపణలు వస్తుండడంతో విచారణ జరుగుతుండడంతో ఇక ఇదే అంశాలపై కూడా బీఆర్ఎస్ అక్కడ స్ట్రక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోర్టు కేసుల నుండి బయటపడడానికి వీటి వాదించడానికి ఆరోపణలు చేయడానికే సగం సమయం అంతా ఇక్కడనే అయిపోయిన పరిస్థితి. ఇక అధికార పార్టీకి ఊతం ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ అప్పట్లో 10 ఏళ్ల పాలనలో చేసిన వ్యవహారం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కీలక నేతల చుట్టూ అవినీతి ఆరోపణలు వస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక రకంగా ఇబ్బందులో పడే సమస్య కనిపిస్తుంది. ఈ యాక్టివ్గా ఉండి ప్రజా సమస్యలపై కొట్లాడాల్సిన సమయంలో క్యాడర్ కూడా ఆందోళనలో ఆగ్రహంలో ఆవేదనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎటువైపు ఎందుకంటే కీలకంగా కాళేశ్వరం అయితేంది, ఫోన్ ట్యాపింగ్ అయితేంది, ఫార్ములా ఈ రేస్ అయితేంది, విద్యుత్ కొనుగోలు అయితేంది, గొర్రెల స్కామ్ అయితేంది, ఇలా చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విచారణ ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుందో మరి ఆ పార్టీ సంబంధించిన కీలక నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో లేదో పక్కన పెడితే మాత్రం ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో చేసిన పనులు అయితే ఇప్పుడు వెంటాడి మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ కేసుల నుండి బయటపడడానికే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఒక రకంగా అయితే గడ్డు కాలం అయితే బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుంది. అధినేత కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సమయాన్ని కేటాయించకపోవడం, ఫామ్ హౌస్కే పరిమితం కావడం, అలాగే కేటీఆర్ వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయన కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు అవి బూమరంగ్ కావడం, మళ్ళీ పార్టీకి డ్యామేజ్ కావడం, మరోవైపు హరీష్ రావు సంబంధించిన ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉండడం, మరోవైపు ఆయన అక్కడ రంగనాయక సాగర్ దగ్గర కూడా అక్కడ తన ఫామ్ హౌస్ కోసం అక్కడ భూమిని కబ్జా చేశారు, లాక్కున్నారనే ఆరోపణలు వెంటాడుతున్నారు. ఇక లిక్కర్ స్కామ్లో కవిత పేరు వినిపించడం, ఇలా కీలక నేతల చుట్టూ కేసులు వెంటాడుతుండడంతో ఒక ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. గడ్డు కాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది? ఈ విచారణ నేపథ్యంలో వాళ్ళ పేర్లు బయటకు వస్తాయా, లేకపోతే అధికార పార్టీ చేసింది ఆరోపణల వరకే విచారణ వరకే పరిమితం అవుతుందా?
చూడాలి మరి ఇలాంటి చాలా అంశాలు చుట్టూ ఉంది. ఇలాంటి గడ్డు కాలంలో బీఆర్ఎస్ ఎలా అటాక్ చేస్తుంది, రానున్న ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్తుంది, కేసులు ఒకవేళ మీదికి వస్తే దాంతో రాజకీయంగా జరిగే పరిణామాలు ఏంటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాలైతే చర్చకైతే వస్తున్నాయి. చూడాలి మరి ఎట్లా ముందుకెళ్తుందో, ఎలా సమాధానం చెప్తుందో, రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుందో మాత్రం అతి త్వరలో మాత్రం ఆ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు మాత్రం కనిపించబోతుంది.